అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి విషయం, మన రాష్ట్రమే గర్వించదగినటువంటి విషయం. భారతదేశం అంతా కూడా మనకి అండగా ఉండి నిలబడి జై కొట్టి మన రాజధాని అమరావతి అని చెప్పి పార్లమెంట్లో బిల్లు పాస్ చేసినటువంటి ఈరోజు అందరికీ కూడా మేము మన ఛాంబర్ తరఫున అభినందన తెలియజేస్తున్నాం. ఎంతో దీక్షాపరుడు, అకుంఠితమైనటువంటి దీక్షతో, వారి నైపుణ్యంతో సీనియర్ మోస్ట్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రయత్నం, దానికి తోడుగా లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే మనకున్నటువంటి పార్లమెంటు సభ్యులందరూ కూడా వారి గళం విప్పి ఢిల్లీలో ఉన్నటువంటి అన్ని పార్టీల వాళ్ళతో కూడా మాట్లాడి సమోధ్యగా కలిపి మన ప్రధానమంత్రి శ్రీ మోడీ గారితో కూడా ఒప్పించి పార్లమెంటులో బిల్లు చేర్చడం, అన్ని పార్టీలు సపోర్ట్ చేయడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. మనకి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలని, దీని అగ్రరాజ్య రాష్ట్రంగా ఉంచాలని ఎంతో కృషి చేస్తూ మన నాయకుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే క్వాంటమ్, అలాగే గ్రీన్ ఎలక్ట్రిసిటీ, సాఫ్ట్వేర్ అని ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ తీసుకురావడానికి ఎంతో కష్టపడి కృషి చేస్తున్నారు. మనం కూడా దానికి అనుగుణంగానే స్పందించవలసినటువంటి పరిస్థితులు వచ్చాయి. మనం జనరేషను ఇప్పటికీ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం. రాబోయేటువంటి జనరేషన్కి మనం స్వర్ణాంధ్రప్రదేశ్ని మనం అందజేయాలంటే మనలో కూడా కొన్ని మార్పులు రావాలి. ఆ మార్పులు ఇక్కడి నుంచే మొదలవ్వాలి. వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు ముందుకు వెళ్ళాలన్నా, అభివృద్ధి చెందాలన్నా మనం ఆంధ్రప్రదేశ్లో కొన్ని మార్పులు చేర్పులు చేయవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మన ముందు చూస్తూనే ఉన్నాం. ప్రతి నెల ఏదో ఒక పంట మనకి చేతికి అందుబాటులో ఉంటాయి. మొన్న మొక్కజొన్న, వేరుశనగ, అలాగే శనగలు, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి పంటలు సపోర్ట్ చేయాలి. ప్రభుత్వం ఎన్ని రకాలుగా అధికారులు ఎన్ని రకాలుగా నాయకులు ప్రయత్నం చేస్తున్నా అధికారుల దగ్గర మాత్రం పనిజరగట్లా, డిపార్ట్మెంట్లో ఫైల్ ముందుకు నడవట్లా, ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. స్థానికులు కూడా వారికి ఉన్నటువంటి ధనంతో, వారికి ఉన్నటువంటి ఆలోచనతో, వారికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్తో ఇండస్ట్రీస్ స్థాపించుకొని ముందుకు వెళ్ళే విధంగా కూడా మనం సపోర్ట్ చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అందువల్ల స్థానికులకు కూడా మీరు సపోర్ట్ చేయండి. చిన్న చిన్న ఇండస్ట్రీస్ని స్థాపించడానికి సహకరించండి. ఒక టైం బ్లాక్ పెట్టి సింగిల్ విండో కింద ఆ పర్మిషన్స్ ఇచ్చేది మనం డిసైడ్ చేసినా పనులు జరగట్లా. అందువల్ల మీరు ప్రాపర్గా దాన్ని కూడా గైడ్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. మరొక వీడియోతో మరలా మీ ముందు వస్తాను.